పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎమ్మెల్యే వర్సెస్ పారిశుద్ధ్య కార్మికులు అన్నట్టుగా ఒక్కసారిగా సీన్ మారింది. నిరసన చేస్తున్న మున్సిపల్ కార్మికులపై ఎమ్మెల్యే గోపిరెడ్డి జూలం ప్రదర్శించారు. గత 7 రోజులుగా మున్సిపల్ కార్మికులు దీక్షలు చేస్తున్నారు. దీంతో పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. అటు గోపిరెడ్డిపై కార్మికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మున్సిపల్ శాఖలో వేల కోట్లు దండుకున్నారని ఆరోపిస్తున్నారు. మేమేమన్నా మీ ధర్నా మీకు చేసుకోండి. మీ ప్రభుత్వంతో చర్చలు జరుగుతూ ఉన్నాయి. మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు మున్సిపల్ శాఖ మంత్రి. మీ పనులు మీరు చేసుకోండి, మా పని మేము చేస్తాం. ప్రజలు ఇవాళ ఇబ్బంది పడుతూ ఉన్నారు. తీవ్ర వాసనతో నరసరావుపేట పట్టణంలో రోడ్లన్నీ కూడా ఈరోజు ఈ డస్ట్బిన్లు చెత్త క్లియర్ చేయకపోవడం వలన చదువుకున్నారు ఎమ్మెల్యే 2 సార్లు ఎందుకన్నా ముఖ్య ఎమ్మెల్యే ఈ దౌర్జన్యాన్ని పాల్పట్టలేదు దుర్మార్గకరం అనే విషయం. అంతేకాదు ఈరోజు ఎమ్మెల్యే ఇదే ఎమ్మెల్యే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మున్సిపల్ వర్కర్లు సమ్మె చేస్తూ ఉంటే ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే మున్సిపల్ వర్కర్ల పక్కన మా పక్కన వచ్చి కూర్చొని మద్దతు ఇస్తామని చెప్పిన ఎమ్మెల్యే ఈరోజు అధికారం నెత్తి కట్టిన తర్వాత ఈరోజు దౌర్జన్యానికి పాల్పట్టలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడున్న ఎమ్మెల్యే ఈ ప్రజల చేత ఓట్లు వేయించుకోవాల్సిన వాళ్ళు ఇవన్నీ కాదని ఈరోజు చెత్త మీద జిందాల్ కంపెనీకి అట్లానే రెడ్డి ఎంటర్ప్రైజెస్ దగ్గర ముడుపులు తీసుకొని ఎన్నికల్లో మళ్లీ గెలవాలని చెప్పేసి ఈరోజు సమ్మెని విచ్ఛిన్నం చేసి ఇక్కడున్న చెత్త మొత్తాన్ని జిందాల్ కాడికి కట్టబెట్టి వాళ్ళ దగ్గర మూటలు తెచ్చుకోవడానికి ఇటువంటి దుర్మార్గమైన విధానాలని అవలంబిస్తున్నాడు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మున్సిపల్ కార్మికుల సమ్మె 8వ రోజుకు చేరింది. 38వ వార్డులో పారిశుద్ధ్య పనులు చేయించేందుకు వెళ్లిన కమిషనర్తో పాటు ప్రైవేట్ కూలీలను సైతం మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు. వాహనాలలోకి వేసిన చెత్తా చెదారాన్ని రోడ్డుపై పారపోశారు. దీంతో మున్సిపల్ కమిషనర్ పారిశుద్ధ్య కార్మికుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఇక మాట తప్పిన జగన్ అధికారం నుంచి దిగిపోవాలంటూ నినాదాలు చేశారు. సమాన వేతనం సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ముఖ్యమంత్రి గారు మాట్లాడు